అద్వైత పంచరత్నం ఆత్మగీతం శ్రీ 1. నేను శరీరం కాదు, ఇంద్రియాల అలికిడి కాదు, లోపద తిరిగే మనోరంగం కాదు, నేను అహంకారం కాదు, శ్వాసల ప్రవాహం కాదు, ఆలోచనల కాంతి కాదు, భార్య, సంతానం, భూమి, ధనం, ఈ బంధాలన్నిటి దూరాన నిలిచిన వాడిని, నిశ్శబ్ద సాక్షిని నేను, ఎప్పటికీ మారని లోపలి ఆత్మను, ఆ పరమశాంతి నేనే. 2. చీకటిలో తాడు పాముగా కనిపించినట్లే అజ్ఞానంలో ఆత్మ జీవుడిగా అనిపిస్తుంది. జ్ఞానం వెలిగిన క్షణంలో పాము కనుమరుగై తాడు మాత్రమే మిగులుతుంది. అలాగే గురువు మాటలో భ్రమ కరిగిపోతుంది. నేను జీవుడు కాదు, నేను ఆ అనంత శివత్వమే. 3. ఈ విశ్వం ఆత్మలో ఒక మెరుపు మాత్రమే. నిజమని అనిపించిన మాయ నిద్రలో కలలాగా వస్తుంది, వెళ్తుంది. కానీ ఒకటి మాత్రం నిలుస్తుంది, శుద్ధమైన, పూర్ణమైన, ఎప్పటికీ ఏకమైన సత్యం. అదే నేనే, అనంత ఆనంద స్వరూపం. 4. నేను పుట్టలేదు, పెరగలేదు, చెదరలేదు. ఈ మార్పులన్నీ శరీరానికే చెందినవి. చెయ్యటం, అనుభవించడం అవి అహంకారపు ఆటలు. చైతన్య స్వరూపమైన నాకవి లేవు. నేను ఎప్పటికీ శివమే. 5. నన్ను మించి ఏదీ లేదు. ఈ బయట ప్రపంచం మాయ వర్ణించిన ప్రతిబింబం మాత్రమే. అద్దంలో కనిపించే రూపంలా అది నాలోనే మెరుస్తుంది. ఈ అద్వైత సత్యంలో అన్నీ ఒక్కటిగా లీనమవుతాయి. అందుకే నేనే ఆ అనంతం, రెండవది లేని ఏకత్వం. సమాప్తి. ఇది పరమహంస సంచారి గోవింద భగవత్పాదుల శిష్యుడు శ్రీ శంకర భగవాన్ ప్రసాదించిన ఆత్మజ్ఞాన గీతం.